بشيرا ونذيرا معه అనంత కరుణామయుడు అపార కృపాదేవుడు అమిత దయగలిగిన వాడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్కు మనకు ప్రార్థనమైన ఈ దినం మన జీవితంలో ఒక సుదినం. ఎందుకంటే మన జీవితం అంతా బజార్లలో, ఇళ్ళలో, వ్యాపారాలు ఎక్కడెక్కడో జీవితం గడిచిపోయింది. కానీ ఆ జీవితము లాభదాయకం కాదు, నష్టదాయకం. ఆ జీవితం ప్రయోజనకరం కాదు, నిష్ప్రయోజనకరం. అటువంటి జీవితం గడుపుతూ ఉంటే ఆ సర్వలోక సృష్టికర్త అల్లాహ్ అంటే సృష్టికర్త మనకి కడుపులో పేగులు, ఊపిరితిత్తులు, గుండెకాయ, ఎముకలు, రక్తం అన్ని పుట్టించిన అద్వితీయ ఏకైక శక్తిని అరబీ భాషలో ఆ అల్లాహ్తో మనకి ఇక్కడ కూర్చుని యోగం కలిగిస్తుంది. ఇక్కడ కూర్చోవడం అంటే మన సర్వ పాపాలు క్షమింపబడతాయి, మన సర్వ పాపాలు దహింపబడతాయి, మనకు అదృష్టం కలిసి వస్తుంది, మన అభివృద్ధి వైపు నడుస్తుంది. రాబోయే రోగాలు, రాబోయే కష్టాలు, రాబోయే ప్రమాదాలు, పెద్ద పెద్ద ప్రమాదాలు చిన్నగా మారుతాయి, పెద్ద పెద్ద కష్టాలు చిన్న కష్టాలుగా మారుతాయి, రాబోయే పెద్ద పెద్ద రోగాలు చిన్న రోగాలుగా మారుతాయి. మన జీవితంలో ఎంతో అభివృద్ధి వైపు నడిపించే తలం ఇది. ఒక తలం ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తారు, వారి జీవిత విధానాన్ని నిర్దేశిస్తారు. ఒకడు బడికి పోయినాడు, తన జీవితం అభివృద్ధి వైపు నడుస్తుంది, చదువు వస్తుంది, బాగుపడతాడు. ఒకడు సారాయి పోయినాడు, అది స్థలం. అక్కడేమైంది? సారాయి తాగి సంసారం నాశనం చేస్తుంది. అదేవిధంగా ఇది గురు దత్తగిరి స్వామి వారి స్థలం. ఈ స్థలంలో వచ్చిపోతే వారికి రాబోతున్న ఎన్నో కర్మ దూరం అవుతాయి, ఎన్నో కష్టాలు దూరం అవుతాయి, వాళ్ళ సంసారం అభివృద్ధి అవుతుంది. దానికి ఎంతోమంది నిదర్శనం. కాబట్టి మనము ఇక్కడ ఒక మంచి మనసుతో మనం వీటికి రాగలిగితే మన అదృష్టం మారుతుంది. అదృష్టం మార్చేది ఒక స్థలమే. ఆ స్థలమే అదృష్టాన్ని మారుస్తారు. ఎందుకంటే ఆ స్థలంలో కూర్చుండే వ్యక్తులు అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఈ స్థలంలో కూర్చుని ఉన్నారు, గురు దత్తగిరిపోని వారు ఉన్నారు. దేవుడి జ్యోతి ఉంది ఈ స్థలంలో. ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీదంతా జ్యోతి కేంద్రీకృతం అవుతుంది. ఏ విధంగా సారాయి ఎక్కడ పోతుంది, ఆ సారాయి మాత్రం గడపలో పోతుంది, వద్దనే కానీ. అదేవిధంగా పూలంగడి ఆడిపోతే వద్దనే ఆ పూల వాసన గడపలో పోతుంది. మనం చేయవలసింది ఏమి అంటే నిర్ణయించాల్సిన స్థలం. మనం పూలంగడి కట్టుకోవాలన్నా, సారాయి కట్టుకోవాలని మనం నిర్ణయించాలి. నిర్ణయిస్తే ఆ స్థలం, ఆ వస్తువు గడపలో పోతుంది. అదేవిధంగా మనం గురువుల దగ్గరికి రావాలా, దర్గాలకు రావాలనుకుంటే మన జీవితం మారిపోతుంది. అదృష్టం మనం వెతుక్కుంటూ వీడే చెప్తాడు, నేను దర్గాకు పోయించినాను, ఫలానా ప్రమాదం తప్పింది, ఫలానా దర్గాకు పోయించినాను, నాకు రోగం పోయింది, నేను ఫలానా దర్గాకు పోయేసినాను, నాకు అదృష్టం మారిపోయింది అని ఎంతోమంది చెప్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ జెండా చెట్టు కట్టిన చూసినాం కదా. ఆ జెండా చెట్టు ఎవరు కట్టినారు? పొద్దుటూరు ఎమ్మెల్యే అల్లుడు కట్టినాడు, వాళ్ళ నాయన పేరుతో. వాళ్ళ నాయన పేరుతో వాళ్ళ రెండవ అన్న, అంటే వాళ్ళ అల్లుడి అన్న తమ్ముడు, అతను ఒకరోజు కరెంటు స్తంభానికి కట్టె తీసుకొని కొడుతున్నాడు, వైర్ వేస్తున్నాడు. పోయిస్తానంటే షాక్ అది. ఆ కట్టె జెండా చెట్టు కట్టె పీకినాడు. పీకి పల్లెని చెప్పినారు, ఆ కట్టె పీకొద్దామరా తగిలేయాలని. అంటే వాడేమన్నాడు, అన్నా అది జెండా చెట్టు నాది అన్నాడు. జెండా చెట్టులో గిజెట్టు తీసుకురావాలా అన్నాడు. తీసుకొచ్చిన వేస్తాను, షాక్ కొట్టింది. నాకు కొడతాను, కరెంట్ షాక్ కొట్టింది. కొడతాను పక్కనోడు కట్టెత్తి కొట్టాడు. కొడతాను బయట పడి. అప్పుడు వాడు అన్నాడు, అబ్బా పెద్ద ప్రమాదం తప్పింది. అప్పుడు అతని కొడుకు దస్తగిరి రెడ్డిని పెట్టినాడు. ఎవరు? వరదారెడ్డి అల్లుడు తమ్ముడి కొడుకు పేరు దస్తగిరి రెడ్డి అని పెట్టినాడు. ఆ పేరుతో అతను కట్టినాడు. కట్టినాక ఎన్నో పనులు వాళ్ళకి ఎన్నో మేళ్ళు జరిగినాయి.
ప్రతి సంవత్సరం దసరా తీర్థాన్ని పండుగకు ఒక 5,000 రూపాయలు పంపిస్తాడు. నా పేరుతో కూడా వండి పెట్టండి స్వామి, ఏదైనా ఖర్చు పెట్టండి ఎక్కడ. ఎందుకు అతని లాభం జరిగింది కాదు. అట్లాంటి ఎన్నో నిదర్శనాలు ఉంటాయి. మనకి ఎదురు పోలేదు. కఠినం దర్గా కట్టుకున్నాం, అది ఎవరు ఇచ్చినారు?